హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మీకు తెలుసు కదండి, రీసెంట్గా సౌందర్య అయితే కన్సీవ్ అయింది. ప్రెగ్నెన్సీ టైంలో జనరల్గా లేడీస్ లోన్లీగా ఫీల్ అవుతారండి. ఎవరు లేకపోతే ఎవరు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలని అనిపిస్తుందంట వాళ్ళకి. మేము ఉండేదైతే ఇద్దరమే కాబట్టి ఇక్కడ నేను బయటికి వెళ్ళిపోయినప్పుడు సౌందర్యకి అయితే చాలా లోన్లీగా ఫీల్ అవుతుందని కొన్ని రోజులు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తానండి వెళ్ళిందండి. ఇప్పుడు ఆమె వెళ్ళిన తర్వాత అయితే కొన్ని రోజులు నాకు బాగుంటుంది, కానీ తర్వాత నాకు కూడా అయితే మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. అందుకని నేను కూడా వెళ్తున్నాను ఆమె పిలుచుకొని రావడానికి. బట్ నేను వెళ్తూ వెళ్తూ ఊరికి అయితే వెళ్ళట్లేదండి. నేను ఒక మంచి మెమొరబుల్ గిఫ్ట్ అయితే తీసుకొని పోతున్నాను సన్నీకి. ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్కి ఇది చాలా మెమరీ అయితే లైఫ్ లాంగ్ ఉండిపోతుందండి ఈ గిఫ్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గిఫ్ట్ సౌందర్యకి నచ్చుతుందా లేదా, ఒకవేళ నచ్చితే ఆమె రియాక్షన్, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోని ఫాలో అయ్యి మీరు కూడా ఆమె ఎలా రియాక్ట్ అయింది, నేను ఏం గిఫ్ట్ ఇచ్చాను అనేది ఇంకా చూసేయండి. నేనైతే మా మామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యానండి, సౌందర్యం పిలుచుకొని రావడానికని. ఇంకా నేను యాక్సెసరీస్ నా బ్యాగ్లో అయితే ఎనీ టైం పెట్టుకుంటాను. చూడండి, ఇది సౌందర్యకి ఇవ్వాల్సిన గిఫ్ట్. పక్కన ఛార్జర్ అండ్ ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంక్ అండ్ పర్సు. ఇవైతే తినుబండారాలండి. చిరుతిండ్లు లేకపోతే నేను బస్సులో ప్రయాణం చేయలేను. ఖచ్చితంగా ఒక మూవీ చూసుకుంటూ ఏదో ఒక తినుకుంటూ అయితే వెళ్తాను. అన్నీ ఫుల్గా లగేజ్కి ఏది మర్చిపోకుండా ఉండాలని అన్ని ముందుగానే బ్యాగ్ దగ్గరే పెట్టుకున్నాను. ఇంకా నేను బయలుదేరడానికి రెడీగా ఉన్నాను. మీరు ఇప్పుడు చూసింది అయితే కనుక బెల్లిగొండ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే ఉన్న దారి అండి. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా బాగుంటుంది అక్కడ. ఒకసారి మళ్ళీ వీడియో చేస్తాను. ఆలూరులో ఉంటుంది ఇది. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళాను, మా అత్త వాళ్ళ ఇంటికి. సౌందర్య నన్ను చూడంగానే హ్యాపీగా ఫీల్ అయింది. నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చా అని చెప్పేసి ఆమెకి ఇచ్చాను. ఆమె అయితే గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. ఇంకా చూద్దాం ఏముందో దాంట్లో. మనమైతే గిఫ్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు దాంట్లో అయితే ఒక స్పెషల్ నోట్ అనే ఒకటి ఉంటుందండి. దాంట్లో మనల్ని ఏం రాయాలనేది మనల్ని అడుగుతారు, ఏం రాయమంటారని చెప్పేసి. మనం ఏదైతే చెప్తామో వాళ్ళు అదే హ్యాండ్ రిటర్న్ ద్వారా రాసి అయితే ఇస్తారండి. నిజంగా ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో గిఫ్ట్, అది మన మనసులో మాట అయితే కనుక దాంట్లో స్పెషల్ నోట్ ద్వారా తెలపచ్చు వాళ్ళకి. ఫైనల్గా మీరు అందరూ ఎదురు చూస్తున్న గిఫ్ట్ అయితే ఇదేనండి. దిస్ ఈజ్ ద ప్రెగ్నెన్సీ జర్నల్, సౌందర్యాస్ ప్రెగ్నెన్సీ జర్నల్ అనమాట. ఆమె పేరు మీదనే ప్రింట్ అయ్యి వస్తుంది ఇది. ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్ అనేది ఒకటైతే వాళ్ళు ఇచ్చారు మనకి నోట్స్. దీని లోపల అసలు ప్రెగ్నెన్సీ జర్నల్ అంటే కనుక మీకు తెలియదండి చాలామందికి. ఈ ప్రెగ్నెన్సీ జర్నల్ అంటే కనుక వాళ్ళు కన్సీవ్ అయినప్పటి నుండి బేబీ పుట్టేంత వరకు కూడా ప్రతి ఒక్క ఇన్సిడెంట్, మెమరీస్, అనుభవాలు అన్నీ దీంట్లో నోట్ చేసుకోవచ్చు విత్ స్టిక్కర్స్తో సహా. దీని లోపల ఎలా మనం ప్రెగ్నెన్సీ ఎలా కనుక్కున్నాము, కన్సీవ్ అయినట్టుగా పార్ట్నర్కి ఎలా చెప్పాము, అతను ఎలా రియాక్ట్ అయ్యాడు, బంధువులకు ఎలా చెప్పాము, అమ్మ నాన్నలకు ఎలా చెప్పాము, అలా ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవచ్చు. అలాగే డాక్టర్ అపాయింట్మెంట్స్, వెయిట్ ట్రాకరు, అలాగే బేబీకి సంబంధించిన ఫుడ్ ఏమేమి తినాలి, బేబీ మూన్కు సంబంధించిన ఏంటివి, మొత్తం అన్నీ ఉంటాయండి దీంట్లో ప్రతి ఒక్కటి. దీని గురించి సపరేట్గా మీకైతే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను లోపల ఎలా ఉందని చెప్పేసి. నేనైతే 2 ప్రెగ్నెన్సీ జర్నల్స్ అయితే తెప్పించానండి సౌందర్యకి, అది ఒకటి ఇది ఒకటి అనమాట. ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకటే ఉంటాయండి, కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనమాట. సౌందర్య అయితే ఇంకా దాన్ని రాస్తుంది అని బాగా మంచిగా నచ్చింది నాకు ఆ గిఫ్ట్. దాన్ని నేను రాసుకొని లైఫ్ లాంగ్ మెమరీగా అయితే పెట్టుకుంటాను అని చెప్పింది నాకైతే. ఇది చూడండి, మా అవ్వ బొడ్డులో పెట్టుకునే సంచి మాదిరి ఉంది ఇది. దాంట్లో నుండి ఒక ప్రెగ్నెన్సీ జర్నల్ అయితే తీస్తుంది సన్ని. చూడండి, ఇది కూడా ఇలాగే ఉంటుందండి విత్ స్టిక్కర్స్తో. ఇది చాలా బాగుంది ఇది కూడా. ఈ రెండింటి గురించి నేనైతే సపరేట్ ఒక వీడియో చేస్తానండి.
మీరు ఎవరైనా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన సిస్టర్స్కి కానీ లేకపోతే ఫ్రెండ్స్కి కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కనుక లేడీస్కి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ గిఫ్ట్ అండి ఇదైతే కనుక. హ్యాపీగా మీరు ఈ బుక్ వాళ్ళకి ఇస్తున్నారంటే కనుక ఇది ఒక ప్రెగ్నెన్సీ జర్నల్ ఇస్తున్నట్టు కాదండి, వాళ్ళ మెమరీస్నే వాళ్ళ గిఫ్ట్కి ఇస్తున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంటుంది ఇది గిఫ్ట్ అయితే కనుక. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బుక్లో పేపర్ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. వాళ్ళ మెమరీస్ మొత్తం అన్నీ మంచిగా వాళ్ళైతే కనుక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా విత్ స్టిక్కర్స్తో అయితే కనుక వాళ్ళైతే రాసుకోవచ్చు. వాళ్ళకే ఎప్పుడైనా సరే చదువుకోవాలనుకున్నా కానీ చూసుకోవాలనుకున్నా వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నల్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళకి మెమరీగా. మనం ప్రెగ్నెన్సీ జర్నల్ ఆర్డర్ చేసిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ జర్నల్తో పాటు కొన్ని అయితే స్పెషల్ కోడ్స్ కూడా మనకు వస్తాయండి. దాంట్లో అయితే కనుక ఇలా ఉంటాయి: డియర్ పేరెంట్స్, కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ అని. అలాగే కొన్ని డిఫరెంట్ సమ్ కైండ్ ఆఫ్ నోట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా ఉన్నాయండి. అవి చదువుతుంటే వాళ్ళు బుక్తో పాటే ఇవి ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రెగ్నెన్సీ జర్నల్తో పాటే. ఇక నేనైతే కనుక మరుసటి రోజు సౌందర్యాన్ని తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ బయలుదేరానండి మా ఊరికి. ఇంత గుడ్ న్యూస్లో కూడా వరుణదేవుడు కూడా మాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నట్టుగా అనిపించింది మాకైతే కనుక ఈ వాన పడుతుంటే కనుక. నిజంగా చాలా ఆనందంగా ఉంది. హ్యాపీగా ఈ వానలో ప్రయాణం చేయడం అయితే నాకైతే చాలా ఇష్టం అండి. ఎస్పెషల్లీ ఎక్కువ వాన పడితే కనుక కొంతమందికి వాన పడితే జర్నీ అయితే చేయడం ఇష్టం ఉండదు, కానీ నాకు వానలోనే జర్నీ చేయాలంటే ఇష్టము. బట్ ఎక్కువ స్పీడ్ పోకూడదండి ఈ వానలో, ఎందుకంటే కనుక స్కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే విజన్ కూడా సరిగా ఉండదు, కాబట్టి వీలైనంత వరకు తక్కువ స్పీడ్తో పోవడం అయితే మేలు.